శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకి 2025 సంవత్సరంలో ధనత్రయోదశి పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ తేదీని జరుపుకోవాలి, ఈ రోజున లక్ష్మీ కుబేరులకు పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఈ రోజున ప్రత్యేకంగా యమదీపం అనేది వెలిగిస్తూ ఉంటారండి. మరి యమదీపం ఎప్పుడు ఎక్కడ వెలిగించాలి, ఇవన్నీ కూడా క్లియర్గా నేను ఈరోజు వీడియోలో తెలియజేస్తానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని ధనత్రయోదశి అని, యమత్రయోదశి అని, ధన్తెరస్ అని ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తారండి. దీపావళి పండుగను మనం వాడుకలో అయితే 5 రోజుల పండుగ అయితే జరుపుకుంటాము. మొదటి పండుగ వచ్చేసి ధనత్రయోదశి పండుగ నుంచి మనకి ప్రారంభమవుతుందండి. ధనత్రయోదశి పండుగ, నరక చతుర్దశి పండుగ, దీపావళి పండుగ, బలిపాడ్యమి, భగని హస్త భోజనం, ఈ 5 రోజుల పండుగలను కలిపి మనము 5 రోజులుగా ఆ దీపావళి పండుగను అయితే జరుపుకుంటామండి. మొదటిగా అయితే ధనత్రయోదశి పండుగ. ఈ రోజున ప్రత్యేకంగా మనము ఆరోగ్యానికి అధిపతి అయినటువంటి ధన్వంతరి స్వామిని అయితే పూజిస్తామండి. ధనం ఇంట్లో ఎప్పుడూ ఉండేలాగా ఆరోగ్య వృద్ధి అనేది కలిగేందుకు ఈ ధనత్రయోదశి రోజున మనము ధన్వంతరి స్వామిని అయితే పూజిస్తామండి. అలానే ఈ రోజున ప్రత్యేకంగా లక్ష్మీ కుబేరులను పూజించడం వలన ఐశ్వర్యవంతులు అవుతారు అని కూడా ఒక నమ్మకం అండి. అయితే ధన్వంతరి దేవుడు ఎవరండి అన్న డౌట్ చాలా మందిలో ఉంటుంది. శ్రీ మహావిష్ణువు యొక్క రూపమే ధన్వంతరి స్వామి అండి. ఆయుర్వేదానికి అధిపతి అయినటువంటి ధన్వంతరి దేవుణ్ణి అయితే ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలు, ఇక వాళ్ళకి ఆ సమస్య అనేది పోదు అనుకున్న వాళ్ళు ఈ రోజున శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి ధన్వంతరి స్వామి ఫోటో అనేది ఇంట్లో పెట్టుకొని పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ మీకు ధన్వంతరి స్వామి ఫోటో దొరకనప్పుడు శ్రీ మహావిష్ణువు రూపంలో అవతారంలో ఏ అవతారం ఫోటో ఉన్నా కూడా మీరు ధన్వంతరి స్వామిగా భావించి పూజ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేరునికి ప్రత్యేకంగా పూజ చేస్తామన్నాం కదండి. ఎందుకు ప్రత్యేకంగా లక్ష్మీ కుబేరునికి పూజ చేస్తాము అంటే పురాణాల ప్రకారం కుబేరుడు లక్ష్మీదేవి కటాక్షం పొంది ఈ రోజున సర్వ ఐశ్వర్యానికి అధిపతి అయిన రోజు కావున ఈ రోజున లక్ష్మీ కుబేరుని పూజ అనేది చేయడం ఒక ఆనవాయితీగా వస్తుందండి. కాబట్టి త్రయోదశి రోజున ప్రత్యేకంగా అంటే లక్ష్మీ అమ్మవారికి మనము సాయంత్రం త్రయోదశి తిథిలో అయితే మనం పూజలు అనేటివి చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు అనేటివి ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఇంకా మరొక ప్రత్యేకత ఏంటంటే ధనత్రయోదశి రోజున సాయంత్రం ప్రదోష సమయంలో, ముఖ్యంగా త్రయోదశి తిథి అనేది సాయంత్రం ఉండాలండి. ఆ సమయంలో యమదీపం అనేది వెలిగిస్తూ ఉంటారండి. ఈరోజు మనం యమదీపాన్ని వెలిగించడాన్ని యమద్వితీయ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఈరోజు సాయంత్రం ఇంటి ద్వారానికి బయట ఇరువైపులా 2 దీపాలు అంటే యమదీపాలను అయితే మనం పెట్టాలండి. ఇలా చేయడం వలన మనకి యముడు బారి నుండి మృత్యు భయాలు అనేటివి ఉండవు అని ఒక మన నమ్మకం అండి. మన పురాణాల ప్రకారం కూడా చాలా స్టోరీస్ అయితే ఉన్నాయండి. యమదీపం ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా నేను మీకు సపరేట్ వీడియో అనేది వీడియో అయితే నేను అందిస్తాను. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంతటి విశేషమైనటువంటి ధనత్రయోదశి పండుగ మనకి 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. దానికన్నా ముందుగా త్రయోదశి తిథి వివరాలు తెలుసుకున్నట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆశ్వీజ మాసం శరదృతువు దక్షిణాయనం బహుళ త్రయోదశి తిథి వచ్చేసి మనకి అక్టోబర్ 18వ తేదీ శనివారం రోజున మధ్యాహ్నం 1:10 నుంచి త్రయోదశి తిథి ప్రారంభమై అక్టోబర్ 19వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 1:39 వరకు త్రయోదశి తిథి అనేది ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం వచ్చేసి మనకి ఉత్తరా నక్షత్రం సాయంత్రం 6:30 వరకు ఉంటుంది. చెప్పాను కదా అండి, మనకి త్రయోదశి తిథి అనేది సాయంత్రం మెయిన్ ఉండాలండి. అలానే ఆ సాయంత్రం త్రయోదశి తిథి ఉన్నప్పుడు యమదీపం అనేది పెట్టుకోవాలి. అయితే మనం ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో యమదీపం ఎప్పుడు పెట్టుకోవాలండి అంటే అక్టోబర్ 18వ తేదీన శనివారం రోజున సాయంత్రం 4:30 నుంచి 7:18 లోపల మీరు ఎప్పుడైనా సరే యమదీపాన్ని అయితే పెట్టుకోవచ్చండి. ఈ టైంలో చాలామంది యమ దీపదానాలు అనేటివి కూడా దానం చేస్తూ ఉంటారండి. అవి కూడా చేసుకోవచ్చండి. ధనత్రయోదశి రోజున మనం లక్ష్మీ కుబేరులకి ఎప్పుడు పూజ చేయాలండి అంటే త్రయోదశి తిథి మనకి 18వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంది. కాబట్టి 18వ తేదీ ఏ సమయంలో చేసుకోవాలండి పర్టికులర్గా అంటే మనకి 5:16 నుంచి 7:18 లోపల మీరు ఎప్పుడైనా సరే లక్ష్మీ కుబేరులు పూజ చేసుకోవచ్చండి. స్పెషల్గా అయితే మనకి పర్టికులర్ టైంలో పూజ చేయాలి
చేయాలి అని అయితే ఏం లేదండి. త్రయోదశి తిథి మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము లక్ష్మీ కుబేరుల పూజ అనేది చేసుకోవచ్చు. మనము ధనత్రయోదశి రోజున ప్రత్యేకంగా లక్ష్మీ కుబేరుని పూజ చేయాలి అన్నాం కదా అండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఏదైనా బంగారు వస్తువులు కానీ లేదా ఏదైనా వెండి వస్తువులు కానివ్వండి లేదా లక్ష్మీ స్వరూపాలైనటువంటి ఏవైనా అమ్మవారి మంగళకరమైన వస్తువులు ఇవన్నీ కూడా ఈ రోజు కొని ఇంటికి తెచ్చుకోవచ్చండి. ఖచ్చితంగా బంగారమే కొనాలి అని అయితే మనకి ఎక్కడ పురాణాల్లో లేదండి. వాళ్ళ తృప్తి కోసం వాళ్ళ స్తోమత ఉంటే దాన్ని బట్టి వాళ్ళు కొంటూ ఉంటారు. బంగారం వెండి ఇవన్నీ కొనలేని వాళ్ళు ధనత్రయోదశి రోజున ఒక ఉప్పు ప్యాకెట్ కానివ్వండి, పసుపు కుంకుమ, అలానే తెల్ల ఏనుగులు ఏదైనా సరే మీకు ప్లాస్టిక్లో కానివ్వండి చెక్కలో కానివ్వండి తెల్ల ఏనుగులు, అలానే అమ్మవారి మంగళకరమైన వస్తువులు ఇవన్నీ కూడా మీరు ఇంటికి తెచ్చుకోవచ్చండి. లక్ష్మీ కుబేరుల పూజ అనేది అక్టోబర్ 18వ తేదీని కనుక చేసుకోవడం కనుక మిస్ అయితే అక్టోబర్ 19వ తేదీని కూడా ఆదివారం రోజైతే చేసుకోవచ్చండి. నార్మల్గా ఏంటంటే మన హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి మనకి అక్టోబర్ 19వ తేదీ అయితే మనకి త్రయోదశి తిథి ఉందండి. ధనత్రయోదశి పండుగనైతే మీరు అక్టోబర్ 19వ తేదీ అయితే జరుపుకోవాలి. మీరు 18వ తేదీ ఎందుకు ప్రత్యేకంగా జరుపుకోవాలి అని అంటున్నాను అంటే త్రయోదశి తిథి అనేది ప్రదోషంలో ఉంది. ఆ టైంలో మీరు యమదీపం అనేది పెట్టుకుంటారండి. అలానే మీరు త్రయోదశి రాత్రి సమయంలో ఉందంటే మనకి లక్ష్మీ కుబేరులు పూజ చేసుకోవడానికి కూడా అనువైన సమయం కాబట్టి మీరు 18వ తేదీన లక్ష్మీ కుబేరు పూజ చేసుకోవచ్చు. ఒకవేళ 18వ తేదీ కనుక మీకు మిస్ అయితే 19వ తేదీన ఉదయం కూడా మీరు 10 గంటల లోపల మీరు అమ్మవారికి కుబేరునికి పూజ అనేది చేసుకోవచ్చండి. పూజ అనేది ప్రత్యేకంగా మీరు పచ్చ కుంకుమతో పచ్చ ఒత్తులతో మీరు కుబేరు కుండలను పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిదండి. ఇదండి ఈ రోజు వీడియోలో వచ్చేసి మనకి 2025వ సంవత్సరంలో ధనత్రయోదశి పండుగ ఎప్పుడు వచ్చింది ఇవన్నీ కూడా క్లియర్గా తెలియజేశానండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోలో లక్ష్మీ కుబేరులు పూర్తి పూజా విధానం ఎలా చేయాలి ఇవన్నీ కూడా క్లియర్గా తెలియజేస్తాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.